అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండారా? మేము కూడా చాలా బాగున్నామండి. నిన్నటి వీడియో అండి. నిన్న శుక్రవారం రోజు కదా. నిన్నైతే పొద్దున్నైతే నిద్ర లేచేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకొని వాకిలంతా కూడా శుభ్రం చేసుకున్నానండి. చేసేసుకొని తులసమ్మ దగ్గర కూడా పసుపు కుంకుమ అంతా కూడా తులసమ్మకి పెట్టేసుకొని శుభ్రంగా ఇలా గడప దగ్గర కూడా పసుపు అంతా కూడా రాసేసి బొట్లు పెట్టేసుకొని బియ్యంతో ముగ్గు వేసేసుకున్నాను. శుక్రవారం రోజు పొద్దున్నైతేను నిద్రలేసేసి చూడండి, ముందు రోజే బేస్తవారం రోజే బెడ్షీట్లు అన్నీ కూడా నీట్గా అయితే శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను. శుక్రవారం రోజుకైతే శుభ్రంగా చాలా బాగుంటుందని చెప్పేసి పొద్దున్నైతే నిద్రలేసేసి ఇల్లంతా శుభ్రం చేసేసుకుని దేవుడి దగ్గర అయితే ఇలా పూలతో అలంకరించేసుకొని పూజ అంతా కూడా చేసేసుకున్నాను. పొద్దున్నే చేసేసుకున్నాను, చాలా మంచిదేనని చెప్పేసి. పొద్దున్నైతే నాకు చాలా హడావిడండి. పొద్దున్నే వంట చేసేసి పిల్లలకైతే క్యారేజ్ బాక్స్ బట్టి పెట్టించేసేయాల కాలేజీకి అని చెప్పేసి 3 గంటలకల్లా నిద్రలేసేసి ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకున్నాను. పొద్దున్నే వీడియో తీయాలంటే నాకు చాలా పని ఎక్కువ అండి అని చెప్పేసి ఈ వీడియోలు అయితే చాలా లేట్ అయిపోతున్నాయి, పెట్టలేకపోతున్నాను టయానికి కూడాను. చూడండి, పొద్దున్నే నిద్రలేసి ప్రతి శుక్రవారం కూడా పొద్దున్నైతే నిద్రలేసేసి పనులన్నీ కూడా చేసేసుకుంటానండి నేనైతేను. ఈరోజైతే ఇలా చేసేసుకున్నాను. చేసేసిన తర్వాత కిచెన్లోకి అయితే వెళ్ళేసి వంట అయితే చేసేసేయాలి. తొందరగా 7:30 కల్లా కూడా టిఫిను వంట అంతా కూడా రెడీ అయిపోవాలి. ఈరోజు వచ్చేసి కందిపప్పు మామిడికాయ వేసేసి పప్పు చేసేసి అరటికాయ అయితే ఎప్పుడు చేసేస్తున్నానండి. కూరగాయలు అయితే ముందుగానే తెచ్చేసి పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే ఉంటాయి. నిద్రలేస్తే దేవుడి దగ్గర పూజ, కిచెన్లోకి వచ్చేసి వంట అంతా కూడా చేసేసుకోవాలి. టిఫిను వంట అంతా కూడా 7:30 కల్లా అన్నీ కూడా రెడీ చేసేసి వాళ్ళకి బాక్స్లో పెట్టించేసి పంపించేసి ఈ గిన్నెలన్నీ కూడా నీట్గా అన్నీ తోమి పెట్టేసుకొని బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకొని ఈ పనితోనే నాకు చాలా బిజీ అండి ఇంట్లోనూ. అంటే ఇంకేరేటి అంటూ ఏమి పట్టదు అని చెప్పేసి ఫోన్ కూడా సరిగ్గా కూడా చూడండి నేను. ఈ పనితోనే చాలా బిజీ. వాళ్ళని పంపించేసి మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ఏదో ఒకటి వాళ్ళకి పిల్లలకి రెడీ చేసేసి ఈ గిన్నెలన్నీ కూడా నీట్గా అన్నీ తోమేసుకొని గ్యాస్ పై అంతా కూడా నీట్గా శుభ్రంగా పెట్టేసుకొని గిన్నెలు అయితే ఎప్పుడు గిన్నెలు అప్పుడే తోమేస్తాను నేనైతేనే. సింకులో అయితే ఒక గిన్నె కూడా ఉంచను. ఉంచానంటే నాకు చాలా చిరాకుగా ఉంటుంది. ఎప్పుడు గిన్నెలు ఒకటి ఉండని 2 ఉండని నీట్గా అయితే తోమేయాలి. గ్యాస్ పై అంతా కూడా క్లీన్గా పెట్టేసుకుంటాను. చీమలు అయితే వచ్చేస్తాయి అని చెప్పేసి ఎర్రచీమలు చూడండి ఎంత క్లీన్గా ఉందో. ఇలా అన్నీ కూడా శుభ్రంగా పెట్టేసుకుంటాను. అందువల్ల నేను వీడియోస్ అంటూ కూడా ఏం తీయట్లేదు. ఇకండి ఈ పండ్లు పువ్వులు అవన్నీ కూడా మధ్యాహ్నం వెళ్ళేసి మార్కెట్కి ఇవన్నీ కూడా మళ్ళీ తెచ్చేసుకున్నాను. నిద్రలేస్తే దేవుడి దగ్గర ప్రసాదంగా పండ్లు పువ్వులు అవన్నీ కూడా ముందుగానే అన్నీ ఎప్పుడు అయిపోతే అప్పుడల్లా కూడా తెప్పించేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టాక్ చేసి పెట్టేసుకుంటాను. ఈ పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా సర్దుతున్నాను. ఇప్పుడైతే పువ్వులన్నీ కూడా తీసుకున్నానండి. ఇవన్నీ కూడా నీట్గా అన్నీ శుభ్రంగా కట్టేసుకొని అల్లేసుకొని అదేనండి దారం తీసుకొని శుభ్రంగా కట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే పొద్దున్నైతే మనము రెడీగా అన్నీ కూడా పూలు పళ్ళు దేవుడికి ఇదిగోండి నిమ్మకాయలు యాపిల్ దానిమ్మ 3 రకాల పళ్ళు అయితే తీసుకున్నాను. కొన్ని పూలు అయితే తీసేసుకున్నానండి. ఇవి కస్తూరి పూలు ఇవన్నీ కూడా కట్టేసేయాలి. ఇలాగైతే ముందుగానే తెచ్చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ సర్దేసుకుని ఫ్రిడ్జ్లో ఎక్కడ